విజయవాడ థియేటర్లలో మెగా సందడి కనిపిస్తోంది. ఖైదీ నెంబర్ 150 మూవీ రిలీజ్తో ఏ థియేటర్ వద్ద చూసినా అభిమానుల హడావిడే కనిపిస్తోంది. విజయవాడలో ఖైదీ నెంబర్ 150 బెనిఫిట్ షో తరువాత అభిమానుల సందడిని మా ప్రతినిధి మధు అందిస్తారు. విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానుల కోలాహలం పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. విజయవాడలో అంతా కూడా చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ ఒక రోజు ముందే వచ్చినట్టుగా అక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ సినిమా బస్టాండ్ థియేటర్లోని వైట్ స్క్రీన్స్ లో సినిమా అనేది ప్రదర్శితం అవుతుంది. ఈ నేపథ్యంలో అభిమానులు కొంతమంది ఉన్నారు. ఎలా ఉంది? చాలా కాలం గ్యాప్ తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 వచ్చింది. ఎలా అనిపిస్తుంది? చాలా కష్టపడ్డాడు చిరంజీవి, చాలా కష్టపడ్డాడు. డ్యాన్స్ మాత్రం బాగా వేశాడు. రైతుల గురించి మంచి స్టోరీ ఎన్నుకొని మళ్ళీ సినిమా తీయడం మా సంతోషంగా ఉంది. చిరంజీవి గారు మళ్ళీ మా ముందుకు వచ్చి మా కోసం చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. గతంలో స్టాలిన్ సినిమాల తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ యాక్ట్ చేశారు. ఎలా ఉంది ఆయన పెర్ఫార్మెన్స్ కానీ మిగతా అంతా కూడా ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ చెప్పవసలే కదండి, అంతా అసలు మామూలుగా కాదు. 9 సంవత్సరాలు అంతకుముందు వచ్చిన ఎనర్జీ ఎలా ఉందో అదే ఎనర్జీ ఈ వయసులోనూ ఉంది. అదే డాన్స్, అదే ఎమోషను, అన్నీ అదే డైలాగు. చిరంజీవి గారు ఇప్పటికి మాకు హీరో అయినా ఒక రోజు ముందే మాకు సంక్రాంతి పండుగ ఎదురైనట్టుంది. ఆనందంగా ఉంది. సినిమా సూపర్. మీరు చెప్పండి, దాదాపు 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత మెగాస్టార్ మళ్ళీ మీ ముందుకు వచ్చారు. ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? ఎలా చేస్తారు? 10 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు, ఎంత వయసు వచ్చింది, ఎలా చేస్తారు ఏంటని మాకు అభిమానులుగా మాకు మనసులో ఏదో ఉంది. వచ్చి చూసి ఇంటర్వెల్ పార్టీకి బయటకు వస్తే ఒకటే డైలాగ్ అండి, ఒకటే డైలాగ్. అనుకున్న దానికి అంతకు మించి చేశాడు. ఓకే, ఇది మొత్తంగా అభిమానులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల గ్యాప్ తర్వాత వచ్చినప్పటికీ కూడా గతంలో ఎలా ఉందో అదే ఈజ్తో అదే యాక్షన్తో మళ్ళీ ఆయన ముందుకు వచ్చారు. అదేవిధంగా డ్యాన్స్ కూడా అదిరిపోతుందని చెప్పి అభిమానులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చిరంజీవి అభిమానులకు ఒక రకంగా 2 రోజుల ముందే పండుగ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి 11వ తారీఖు ఈరోజే రిలీజ్ అయిన నేపథ్యంలో అభిమానులంతా కూడా తమ అభిమాన హీరోని చూసేందుకు, తెర మీద చూసేందుకు చాలా ఆసక్తితో వారంతా కూడా ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సురేష్తో మధు, HM టీవీ, విజయవాడ నుంచి.